స్కేటింగ్ అంటే మొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన ఆట. కానీ ఇప్పుడు గ్రామాలకు కూడా చేరింది. స్కూల్ పిల్లలు కూడా ఈ స్కేటింగ్ ను అదరగొడుతున్నారు. పల్లెటూరుకు చెందిన ఓ బాలుడు యూట్యూబ్ లో చూసి నేర్చుకుని స్కేటింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రానికి చెందిన బాలుడు అఖిల్ స్కేటింగ్ తో ఆదరగొట్టేస్తున్నాడు. తాను ఉండే ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ స్కేటింగ్ ట్రైనింగ్ సెంటర్ లేకపోయినా యూట్యూబ్ సాయంతో నేర్చుకుని ఔరా అనిపిస్తున్నాడు. స్కేటింగ్ చేయడం ఎంతో కష్టం. ఏమాత్రం బ్యాలెన్స్ అదుపు తప్పినా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఈ స్కేటింగ్ చెయ్యాలి అంటే కాళ్ళకి ఎంతో పని పెట్టాలి. అంతేకాకుండా మెదడును సైతం తమ కంట్రోల్లోనే ఉంచుకుని ఏకాగ్రతతో ముందుకెళ్లాలి. చేతులతో ఏమాత్రం ముట్టుకోకుండా కేవలం కాళ్లతో మాత్రమే ఈ సాహసం చేయాల్సి ఉంటుంది. అలాంటి సాహసాన్ని ఇదిగో ఈ బాలుడు అవలీలగా చేసేస్తున్నాడు. అఖిల్ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. తనకు స్కేటింగ్ అంటే చాలా ఇష్టమని, అందుకే ఆన్లైన్ లో చూసి మరీ నేర్చుకున్నానని బాలుడు చెబుతున్నాడు. ప్రతిరోజు 5 కిలోమీటర్లు స్కేటింగ్ చేస్తానని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తూ స్కేటింగ్ ప్రాక్టీస్ అని అప్పుడు కొడితే నేర్చుకునేది. అప్పుడు 2 months మా డాడీని అడిగితే కొనియలేదు. తర్వాత వరంగల్ పోయినప్పుడు తీసుకొచ్చింది డాడీ. అట్లా నేను నేర్చుకున్నా, కొంచెం పర్ఫెక్ట్ అయినా. ఇప్పుడు మాది నిరుపేద కుటుంబం. మా డాడీ ట్రాక్టర్ తోలుతూ మాకు ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. నేను స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ నన్ను ఎవరైనా ఆడిపిస్తే నేను ఆడడానికి సిద్ధం. అఖిల్ స్కేటింగ్ ఆడే తీరుపై తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. చిన్న వయసులోనే అదరగొడుతున్నాడంటూ మెచ్చుకుంటున్నారు. చదువుకుంటూ నాకు స్కేటింగ్ కావాలని ఆయనకు ఒక గోలు. స్కేటింగ్ ఆడి చూపిస్తాను, నేను స్కేటింగ్ ఆడతా డాడీ అంటే, స్కేటింగ్ వద్దు డాడీ, మనకు అది మంచిది కాదు, అది బ్యాలెన్స్ ఆగదు, అది ముందుకు దానికి బ్రేకులు ఉండవు, ఏముండే అంటారు, మనకు నడవదు డాడీ అంటే, లేదు డాడీ నేను ఆడతా, ఇటు చదువుకుంటూ ఆన్లైన్ క్లాసు వింటూ అట్నే ఒక 2 సంవత్సరాలు అవుతుంది ఆయన నేర్చుకొని. ఆ మా గల్లీలలో చక్రాలు కొడుతూ నేర్చుకుంటూ ఒక 6 నెలలు సంవత్సరం నేర్చుకున్నాడు. ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతూ, రోడ్ల మీద సెంటర్లలో స్కేటింగ్లో ఆడుతూ ఇప్పటి వరకు జరిగిన మీ అబ్బాయా చాలా మంచిగా ఆడుతున్నాడు, చాలా మంచిగా చూస్తున్నాడు. అందరితో అసలు ఇంత బ్యాలెన్స్ అవుట్ చేయడం గ్రేటు అన్నారు. జిల్లా స్థాయిలో నేషనల్ లో పంపించడానికి నేను రెడీగా ఉన్నాను. ప్రత్యేక ట్రైనర్స్ తో తనకు శిక్షణ ఇప్పిస్తే రాష్ట్ర జాతీయ స్థాయిలో స్కేటింగ్ క్రీడలో విజయం సాధిస్తానంటూ బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులు, స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.